హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మనము పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గరే చేసుకుందాం. ఈ చల్లని సాయంత్రం వేళ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంటి దగ్గర మనం చేసుకొని తింటే వేరే లెవెల్. సింహం వేట, సీను వంట తగ్గేదే లేదు. వెళ్ళి చేసేద్దామా? పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం 1/2 కిలో బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి 1-2 సార్లు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ బాయిల్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన 3 లీటర్ల వాటర్ అనేది పెట్టుకున్నాను రైస్ బాయిల్ చేసుకునే దానికోసం. ఎందుకంటే మనకి రైస్ ఫ్రీగా బాయిల్ అవ్వాలి కాబట్టి 3 లీటర్ వాటర్ అనేది పెట్టాను. ఇప్పుడు మూత పెట్టి చక్కగా వాటర్ మరిగించుకుందాం. ఇప్పుడు మూత తీద్దామండి. రైస్ వేడి ఉడుకుతాయి నీళ్ళు. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసుకునేద్దాం. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అతుక్కోకుండా బాగా పలపలానే వస్తుంది. ఇలా చక్కగా గరిటె పెట్టి ఓపిగ్గా అలా కలుపుకోవాలి. ఈ బాస్మతి రైసు కరెక్ట్గా 10-15 నిమిషాల లోపలనే ఉడికిపోతుంది. రైస్ మనకిప్పుడు చక్కగా బాయిల్ అయిపోయింది. ఇది రైస్ బాయిల్ అయింది మనం ఎలా తెలుసుకోవడం అంటే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ రైస్ ఉంది కదా, కట్ అయినట్టు లేయర్గా కనపడుతుంది చూసారా? ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు రైస్ పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందని అర్థం. రైసు ఇప్పుడు స్ట్రైన్ చేసుకునేద్దాం, వడగట్టుకునేద్దాం. స్ట్రైన్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని మనం చక్కగా రైస్ని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. రైస్ బాగా ఆరిందంటే మనకి ఫ్రైడ్ రైస్కి పల అని వస్తుంది రైసు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం పన్నీర్ వచ్చి 100 గ్రాములు తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను, 1 క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను, 50 గ్రాముల బీన్స్ కట్ చేసుకున్నాను, 1 క్యారెట్ కట్ చేసుకున్నాను, అలాగే 1 లెమన్ పిండి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుందాం. 3 చెంచాలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను, 1 చెంచా గీ యాడ్ చేస్తున్నాను, ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాం. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఇలా స్లోగా వేపుకోవాలండి పన్నీర్ని, లేకపోతే పన్నీర్ చెదిరిపోయే అవకాశం ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? ఇలా చక్కగా 1 నిమిషం పాటు అలా వేపుకున్నాను. ఇప్పుడు మనము తీసుకునేద్దాం పన్నీర్ని, ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. మనం ఇప్పుడు ఈ ఆయిల్ని స్ట్రైన్ చేసుకొని ఫ్రైడ్ రైస్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనము కడాయి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం. స్ట్రైన్ చేసుకున్న ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను, అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా 1 నిమిషం పాటు అలా వేపుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ముక్కలు ఇందులో యాడ్ చేద్దాం. క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికమ్ 3 యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చి మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పసుపు 1 చిటికెడు, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ మసాలాలు చక్కగా అలా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేద్దాం. పన్నీర్ ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా అలా ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ వేసుకున్న తర్వాత లెమన్ వాటర్, 1 లెమన్ పిండుకున్నాను, ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇక హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అలా రైస్ కలుపుకుందాం.
చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయింది. స్ప్రింగ్ ఆనియన్ కావాలంటే మీరు వేసుకోండి, నేనైతే వేయడం లేదు. సో ఇప్పుడు మనకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. చక్కగా మనం సర్వ్ చేసుకునేసి టేస్ట్ చేద్దాం. ఇలా నిమ్మకాయ తీసుకొని ఫ్రైడ్ రైస్ మీద అలా చక్కగా పిండుకొని ఆనియన్స్ మీద కూడా అలా వేసుకొని ఒక చుక్క రావమ్మ పన్నీరు ఇంకా మనం టేస్ట్ చేద్దాం. సూపర్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తింటా ఉంటే స్మూత్గా అట్లే కరిగిపోతూ ఉంది. వేరే లెవెల్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.